అన్నాడు. నా నీతికి అంటున్నాడు. ఆధారముకు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటే నాకు జవాబు ఇమ్మని. ఇరుకులో నాకు విశాలత కలగజేయని వాడు నీవే. నన్ను గణించి నా ప్రార్థన అంగీకరించున్నాను. నా నీతి అంటే ఒక మాట మన మనస్సాక్ష్యం మనకు తెలిపింది. మనం నీతిమంతులమా అనీతిమంతులమా, మనం పరిశుద్ధులమా అపవిత్రులమా, మనం పాపులమా పరిశుద్ధులమా అనేది ఎవరు చెప్పవసరలా, మన మనస్సాక్షి మనకు తెలియజేస్తుంది. తెలిస్తే లేదమ్మా, తెలియలేదా? ఇది తప్పు కాదు అనేది మనకు 190 పాళ్ళు మనకు తెలుసు. మిగిలిన పాళ్ళు తెలియనప్పుడు అడిగితే పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తాడు. ఇక్కడ ఈయన ఎంత గొప్పగా ప్రార్థన చేస్తాడంటే, నా నీతికి నీవే ఆధారం. ఆధారం అంటే దారం. దారం ఉందనుకో, ఆ దారానికి మనం దేనికి ఉపయోగిస్తాం? దారం గాలి పట్టడానికి ఉపయోగిస్తాం. రైట్. పూలమాల కట్టడానికి ఉపయోగిస్తాం, బట్టలు కుట్టడానికి ఉపయోగిస్తాం. ఆ దారము నీకు బట్టలు కుట్టి నీ ఒంటి సిగ్గు దాస్తుంది. ఆ దారము ఆ పువ్వులన్నీ కూడా ఐక్యతగా ఉంటూ వరకు దారంలో కట్టెట్టు పెడుతుంది, జారిపోకుండా ఐక్యత. ఆధారమే అన్నింటి ఒకసారికి చేరుస్తుంది. దారం అంటే ఆ దారం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దారము అదే గాలిపటం అన్నారు. గాలిపటం ఆ దారం ఉంటే అంత ఎత్తైనా వెళ్ళింది. ఆ దారం తెగిపోతే అది ఎక్కడ పడిపోయిందో తెలియదు. దారం ఉంటే నువ్వు ఎంత తెగినా బాధలేదు. ఆ దారం వాళ్ళ కింద తీసుకొస్తుంది, నిన్ను ఎక్కడ వాణికొండగా పండికొండ. అలాగే పువ్వులు కూడా ఓసారి అన్ని సమకూర్చే దారమే. నువ్వు ఒంటి మీద బట్ట కట్టుకుంటున్నావంటే అది దారం పుట్టబట్టి పట్టుకుంటున్నావు, సమకూర్చేది దారం. అందుకే నా నీతికి ఆధారము దేవా, ఆధారము దేవా. నువ్వు ఆధారం లేకపోతే నేను బ్రతకలేను అయ్యా. నా నీతికి నీవు ఆధారం అంటే నీతిమంతుడు కూడా లేడు భూలోకంలో. వాక్యం చదివిస్తున్న అపోస్తలుడు పౌలు అంటాడు, నీతిమంతుడు ఒక్కడు లేడని పౌలు అంటాడు. రోమి పత్రిక 3:11. నీతిమంతుడు ఒక్కడు లేడు అంటాడు. అదే మాట పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా ప్రవక్త 64:5 అంటాడు. ఆయన అంటే మా నీతి మురుకు కొట్టేవలే ఉన్నారు. రోమి రాసిన పత్రిక యెషయా చదువుతున్నాము. రోమి రాసి చెప్పు 3:11. 3:11. అది ఒక్కడూ లేడు, గ్రహించేవాడు కూడా లేడు. దేవుడు ఎత్తుకువాడు కూడా లేడు. ఎవరు లేరు, అందరూ త్రావ తప్పి అందరూ ఏకంగా పనికి మారలేరని. నేను చేసేవాడు లేడు, ఒక్కడైనా లేడు. అంటే నీతి మంత్రులు అక్కడ లేదని చెప్తుంది పౌలు గారి ద్వారా కొత్త నిబంధన. పాత నిబంధనలో 64వ కీర్తన యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రులమైపోతాం, మా నీతి క్రియలన్నీ మురికిగుడ్డ వలె. మురికిగుడ్డలు అంటున్నాడు. మురికిగుడ్డ అంటే మసిగుడ్డ. ఆకుల వలె వాడిపోతుంది. కనుక ఎవరు నీతిమంతుడు లేడు. తగ్గించుకున్నాడు. అక్కడ భక్తుడు కూడా తగ్గించుకున్నాడు. యెషయా ప్రవక్త కూడా తగ్గించుకున్నాడు. మా నీతి మురికొట్లాడతాడు. మనమైతే నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడు.
చెప్పుకుంటాం లేదా? నేను నీతి మంత్రాలు అంటాను, నేను నీతి మంత్రాలు అంటాను. ఏది ఏదైనా పనులు ఏమి కరెక్ట్గా ఉంటే నీతి మంత్రులు అంటాను. తర్వాత 11 రోజులు జారిపోయినుకో అనమని నా మాట. నీతి మంత్రులు అనేది లేడు. నీతి మంత్రులు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక అన్యురాలతో మాట్లాడే కానీ అన్యురాలు అంది తన భర్త ఆ నీతి మంత్రుల జోలికి నీవు పోవద్దు. కనుక మరి ఆ నీతి మనకు రావాలంటే ఎట్లా ఇచ్చాడు? ఆ నీతి మనకి ఎన్ని బంగారం ఇచ్చాడా? ఏమండి, ఆయన రక్తంతో మన నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు చేసినాక ఇప్పుడు మనం ఆ నీతి మనం కలిగి ఉంటే ఇప్పుడు మనం ఏమన్నాలంటే మనం కూడా దావీదు అన్నట్టుగా అనగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు ఒకప్పుడు నీతిమంతుడే, తర్వాత అపవిత్రుడైపోయాడు. అపవిత్రుడైపోయిన తర్వాత మళ్ళీ నీతిమంతులుగా మార్చబడ్డాడు. ఇకంతే. ఇక మనం కూడా పడతాలు ఎక్కితే ఉంటే కుదరదు. తెలిసినాక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం నీతిమంతులుగా జీవిస్తే నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరబెట్టినప్పుడు నాకు ఉత్తరం ప్రార్థన చేసి ఆ ప్రార్థనే దేవుడు ఆలకించిన దేవుడు దావీదుని ఆ పాపమని భూమి నుంచి పైకి లేపి బండ మీద నిలబెట్టాడు. బండకి దిగదు కదా, బండగా క్రీస్తు మీద మన పాదాలు స్థిరపడాలి. ఒకప్పుడు మనమందరం కూడా పాపంలో పడిపోయిన వారిని, దిగిపోయిన వారు. దేవుడు మనం లేపి ఆ నీతిమంతులు లేపి ఆ పాపంలో నుంచి మనం కడిగి పవిత్రపరిచి బండ మీద నిలబెట్టాడు. ఆ బండే క్రీస్తు మీద నువ్వు నిలబడితే ఇక నువ్వు పడిపోవు. అందుకే ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలేడు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని వాడు బుద్ధిహీనుడు ఉంటాడు. బుద్ధిమంతుడు నీళ్ళు బండ మీద ఉంటుంది, బుద్ధిహీన నీళ్ళు ఇసుక మీద ఉంటుంది. ఇసుక అనేది ఏంటంటే అది వేషధాన బ్రతుకు. ఇసుక వేషధాన బ్రతుకు అంటాడు. ఇసుక మీద కట్టుకుని గాలి వస్తే, శ్రమలు వస్తే పడిపోతాం. వరదలు వస్తే అంటే శోధనలు వస్తే పడిపోతాం. అదే గాలి శ్రమలని, వరదని, శోధనలని వచ్చిన బండ మీద కట్టిన వాడు వాడినే పడిపోడు. శోధన చెప్పండి, వాడినే పడిపోడు. అందుకని నా నీతికి ఆధారము దేవా, నేను నీకు మొరపెడుతున్నాను. ఎక్కడో మొరపెడుతున్నాడు? ఇరుకులో నాకు విశ్రత కలగదేవాడ నీవే. ఇరుకులంటే అన్ని ఇరుకులే. కొంతమంది అప్పులు ఇరుకు, రోగాలు ఇరుకు, సమస్యలు ఇరుకు. ఏమండి, భర్త శోధిస్తూ ఇరుకు, బిడ్డలు శోధిస్తుంటే ఇరుకు, ఇరుగు పొరుగు వారు మాట్లాడుతుంటే ఇరుకు. ఏమండి, ఇరుకులో ఉన్నాను, వస్తే పోయింది అనుకుంటారు కొంతమంది. ఎన్ని ఇరుకు అన్నమాట. ఎదురుబాటుకు అవకాశం ఉంది. ఎవరొకరు మనం ఆపుతూ ఉంటాం. ఇరుకులో ఉండి నేను మొరబెడుతున్నాను. అయ్యా నాకు విశ్రత కలదేవాడు నీవే, నా ప్రార్థన ఆలకించు అని మనము దావీదు వల్లే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. దావీదులాగా మన ప్రార్థన వింటారు, మనకు ఉత్తరము అంటే జవాబు ఇస్తాడు. మన విశాలపరిచి మన ప్రార్థన అంగీకరిస్తాడు. విశాలత ఇస్తాడన్నమాట. ఇరుకులో నుండి విశాలతలో మనకి నడిపిస్తాడు. అందుకే దావీదు వలె మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆఖరి వచ్చిన ఏమన్నాడు? 8వ వచనం ఏమంటున్నాడు? ఇప్పుడు 8 వచనాలు అమ్మా. 8 వచనం చెప్పమంటున్నా నేను. అప్పుడు అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నాను, నీవు నన్ను సురక్షితంగా. నేను ఎప్పుడైతే నా నీతి కలిగి నేను ప్రార్థన చేస్తే నా నీతి కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు మనం ఇరుకులో ఉన్న విశ్రాంతి దేవుడు మనకి ఆలచేస్తాడు. అప్పుడు మనం నెమ్మదిగా పడుకుంటాం. నెమ్మదిగా పడుకుని నిద్రపోతాం. నెమ్మది ఎప్పుడు వస్తుంది? ఏమి లేకుండా ఉంటే, అన్ని బాగుంటే వెనక నిద్రపోతాం.
మనసులో ఏమి లేకపోతే ధ్యాస, శోధన సమస్యలు వీళ్ళు ఇబ్బందులు లేకపోతే ఘనంగా నిద్రపోతాం. ఎన్నో నేను ఇక్కడ నిద్రపడిందా? నమ్మ నిద్రపోతాం సరిగా మాట్లాడదు, నిద్రపడదు. నిద్రపడి కట్టుకుంటున్నాడు, ఇటు కొట్టుకున్నాడు, ఎటు కొట్టుకున్నాడు, ఇటు కొట్టుకున్నాడు, ఎప్పుడుకో నిద్రపట్టింది. కనుక ఇప్పుడు అదే మనకి మనం నిజంగా మొరపెట్టి మనకు జవాబు దేవుడు ఇచ్చి మన ఇరుకు నుండి విషయాలు పడితే, మన శ్రమలు, బాధలు, కష్టాలు, నిద్ర, అవమానం నుంచి మనకు విషయాలు కాదైతే నెమ్మదిగా పడుకుంటాము, నిద్రపోతామంట. అప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా ఏంటంటే దేవుడు సురక్షితంగా, చెప్పండి, సురక్షితంగా నివసింపజే, అంటే సురక్షితంగా కాపాడతాడు. అందుకని సురక్షితంగా కాపాడాలంటే ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు నాలో నీతి ఉందా, అనీతి ఉందా అనే దాన్ని మనం గుర్తెరిగి మనం ప్రార్థన చేసి మన అపరాధములు, తప్పిదాలు మనం ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మనకి జవాబు ఇచ్చునుగాక. ఇస్తాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు, మన దేవుడు పెట్టుకుంటున్న దేవుడు ఏమాత్రం కాదు. అందుకని మనము నీతికి ఆధారం ఆయన ఆధారం లేకపోతే మనము నిలవలేము, బ్రతకలేము. ఆయన ఆధారం. గాలిపాటం తాడు ఎప్పుడు తెగిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతే ఆ గాలిపాటం కలిగినే తెలియదు. ఆ దారం ఉంటేనే ఆడుతూ ఉండింది, దారం తెగిపోతే ఆడిద్దా? ఆడలేదు. గాలిపాటం ఉందంటే చూడు ఎంత ఎగిరాను, ఎంతగా ఆడుకుంటున్నాను, ఎంత గొప్పది అనుకుంటా ఉంటాను. దాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని కాపాడుకునే దారం అనేది చదవడానికి తెలియట్లా. ఆ దారం తెగిపోయే రోజునే ఆటలు ఏమైపోతాయో, అది ఎక్కడ పడిపోయిందో. అలాగే ఆధారం దేవుడు. స్వతం చెప్పండి, ఆధారం ఏమో చెప్పండి. ఆయనే ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, ఆధారము నీవేనయ్యా, యేసయ్యా, ఆధారము నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను ఇంతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను ఇంతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కలుగైనది, యేసయ్యా, సమాధానం కలుగైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఔషధం కొలివేది లేదు, కుటుంబంలో కొలతేది లేదు, ఔషధం కొలివేది లేదు, కుటుంబంలో కొలతేది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కలుగైనది, యేసయ్యా, సమాధానం కలుగైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. ఆయనే మనకు ఆధారం. మనం నీతిమంతులు, మన అవినీతిమంతులు కాదు. మనం ఎలా నీతిమంతులం అంటే యేసు క్రీస్తు రక్తంలో కడబడిన వారు నీతిమంతులు అని రోమిలు రాసిన పత్రిక 5:9 చెప్పాడు. ఇప్పుడు మనం క్రీస్తు రక్తంలో కడబడ్డవారు కాబట్టి ఆయనగా యేసయ్య రక్తంలో
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రేపు రాబోతున్న ఉగ్రత నుండి రక్షించబడతాము. నీతిమంతులు చెప్పినప్పుడు ఆయన రక్తం కడబడతారు నీతిమంతులు. ఆ నీతిని మనం కాపాడుకుని మనం జాగ్రత్తగా ఉంటే రేపు రాబోతున్న ఉగ్రత మనం తప్పించబడతాం. అందుకే భక్తుడా మోషే అన్న మాట 91 మోషే గారు, నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం రాదు. ఇతరులంటే నీతిమంతుడు రాదు. నీతిమంతుడికి ఆపలు ఎన్ని వచ్చినా అన్ని నుంచి ఆయన తప్పిస్తాడు. నీతిమంతుల్ని ఆకలి కన్నీడు, నీతిమంతుల్ని ఇల్లు గొప్ప ధననిధి అంటాడు. హల్లెలూయా. నీతిమంతుడు చిగురాకులే వర్ధిల్లుతాడంటాడు. నీతిమంతుని నోరు ప్రశస్తమైన వెండి అంటాడు, పరిశుద్ధమైన అంటాడు. అలాగే మనం నీతిగా ఉండాలి. ఎందుకంటే రక్షణ కడబడ్డా కనుక నీతిని మనం కాపాడు. అందుకే దావీదు నా నీతికి ఆధారము నేను ప్రార్థించినప్పుడు, నేను మొరబెట్టినప్పుడు నాకు ఉత్తరము అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన అడవిలో వింటిగా పొక్కున్నా సురక్షితంగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎక్కడ పడుకున్నా, అడవిలో పడుకున్నా, రాళ్ళలో పడుకున్నా, సింహాల మధ్య పడుకున్నా, ఎక్కడ పడుకున్నా సురక్షితంగా కాపాడాడు. ఆ భక్తుడు కాపాడుగా మన కూడా కాపాడుగాక. ఆయన కాపాడాలంటే మన సమస్య తొలగాలంటే మన నీతిని మనము కాపాడుకోవాలి. అతనైతే ఒకటి సహాయం చేయలేదు, లేకపోతే మానేసి. కానీ అపకారం మనం చేయాలి. అపకారం చేయాలి. నీతి కలిగితే చాలు. ఆ నీతి మనను బ్రతికిస్తుంది. ఆ నీతి ఎవరి వచ్చిందంటే యేసయ్య రక్తం నుండి వచ్చింది. ఎందుకంటే భూలోకంలో కూడా ఉండాలి. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు లోకంలో ఉన్నారు. కానీ ఆ మారు మనసుల నీతి భూలోకం కానీ పరలోకం చేర్చదు. పరలోకము ఒక పాపి, వాడు జన్మ పాపి, కర్మ పాపి, ఎంత ఘోరమైన పాపి అయినా ఆ పాపి నేను పాపని తెలుసుకుని రక్షించబడితే పరలోకం అంటే ఎక్కువ సంతోషం అన్నారు. ఎక్కువ సంతోషం అంటే ఈ పాపి నీతిమంతుడుగా మార్చబడ్డాడు అని అర్థం. పాపి నీతిమంతుడుగా మార్చబడాలంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళే నీతిమంతులు. సొంత చెప్పండి. పాపాలు తప్పులో ఉన్నా కానీ పాపాలు ఒప్పుకునే వాళ్ళు లేరు. పాపాన్ని ఒప్పుకో, తప్పగా నువ్వు నీతిమంతులుగా జీవిస్తావు. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా నేను 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 నా నీతి ఎవరికి లేదు, నేను ఎట్టాడుతాను అనుకున్నావా, నన్ను ఎవరు ఏలు పెట్టి చూడలేదని నేను కొన్ని ఏలు పెట్టి నువ్వు చూపించుకుంటే ఏంటి ఎన్నో ఏళ్ళు ఇంకా తిరిగి చూస్తావు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నాం. దేవుళ్ళు కొనసాగిపోదాం. దేవుడు దావీదుని కుటుంబాన్ని ఆశ్రదించి దీవించినట్టుగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశ్రదించినట్టు మనం కూడా నీతి కలిగి జీవిద్దాం, ముందు సాగిపోదాం. నీతి మాత్రం వేసే మనందరం రక్షించడం కాక సాక్షాత్ సమయం కనుక